ఏమండోయ్, ఈ కనబడుతున్న గ్రామం పేరు వెల్ల. ఇది రాజమండ్రికి 40 కిలోమీటర్ల దూరం, రామచంద్రాపురానికి అయితే 5 కిలోమీటర్ల దూరంలో ఉందండి. ఈ గ్రామంలో ఈ ఫోటోలో కనబడుతున్నారు కదా, ఈయనే గుండుబోగుల సూర్యారావు గారు. ఈయన 1920లోనే కామెర్ల వ్యాధికి వైద్యాన్ని కనుగొన్నారు నాటు పద్ధతిలో. ఈ వైద్యం కోసం సుమారుగా దేశవ్యాప్తంగా చాలామంది ఈ ఊరు రావడం గొప్ప విశేషం అండి. అంటే ఈ విషయం చాలామంది తెలుసు, కానీ ఇప్పటి తరానికి తెలియదని నేను ఈ వీడియో చేసి మీకు చూపిస్తున్నాను. ఈ కామెర్ల వ్యాధి ఈ మందు వాడి ఈ పథ్యం పాటిస్తే ఖచ్చితంగా తగ్గుతుందని మన ఇంగ్లీష్ డాక్టర్లే ప్రిఫర్ చేసి పంపిస్తున్నారు ఈ హాస్పిటల్కి. ఈ వారం మంది వేసుకోండి సార్. ఇవాళ 4, రేపు 5 వేసుకున్నాను. ఈ రోజుకి అన్ని తిరిగితే ఇక రావక్కర్లేదు కూడా. 20 సంవత్సరాలు అవసరం లేదు, సెకండ్ వీక్ కదా, 20 సంవత్సరాలు అవసరం లేదు, సరిపోతుంది. ఓకే. కరీంనగర్ నుంచి వచ్చారండి. తెలంగాణ మధ్యాహ్నం రాత్రికి 2, 3 రేపు మధ్యాహ్నం రాజ్యాల్లో వచ్చిన పోతాం, సుఖం లేకుండా చెప్పడిపోతాం. ఈ రోజు నుంచి 3 రోజులు బాగా చూసారు కదా, వీళ్ళు ఎటువంటి టెస్టులు, అదేనండి ఇంగ్లీష్ టెస్టులు అవసరం లేకుండా చేతితో తాకి పేషెంట్ పరిస్థితిని తెలుసుకుని ఈ మందు, అంటే ఈ దగ్గర ఉన్నది ఒకటే రకం మందు అనుకోండి, ఆ మందు ఇవ్వగలుగుతారు. ఈ మందు వాడి పథ్యం పాటిస్తే ఖచ్చితంగా మీ బైల్రూబిన్ లెవెల్స్, అదే పచ్చకామెర లెవెల్స్ తగ్గుతున్నాయని ప్రూఫ్ అయ్యింది. వాళ్ళు కూడా ఈ 100 సంవత్సరాల నుంచి ఇదే పని చేస్తూ వచ్చారు. అంటే సంజీవి లాంటి ఈ మందుని అందరికీ ఇస్తూ వచ్చారు. మొదట్లో అరిటాకుల్లో పెట్టి ఇచ్చే ఈ మందు ఇప్పుడు వీళ్ళు సొంతంగా ప్యాకింగ్ మిషన్ కొనుక్కుని ప్యాకింగ్ మిషన్తోనే ఇస్తున్నారు. ఇంతకీ మందు ఖరీదు ఎంత అనుకున్నారు? 10 రూపాయలే. వాళ్ళ తాతయ్య గారు మొదలు పెట్టినప్పుడు అనా పైసా ఉండే ఈ మందు ఇప్పుడు 10 రూపాయల వరకు చేరింది. అంటే ఓన్లీ మెయింటెనెన్స్ వరకు డబ్బులు తీసుకుని కుటుంబం మొత్తం, అంటే తండ్రి తరం వారు, తాత తరం వారు, చూడండి మనవాళ్ళు ఇప్పుడు ఈ వర్క్ చేస్తున్నారు సరే, ఎవరో వర్కర్స్ కాదు, వాళ్ళ ఇంటిలో మనవలే, వీళ్ళందరూ కలిసి ప్రజలకి సేవ చేయడం నిజంగా గొప్ప విషయమే కదండి. ఈ మందుని ఇప్పటికీ నాకు తెలిసి లక్షల్లో వాడుంటారు. దాంట్లో వేలల్లో చాలా మంది ప్రాణాపాయం నుంచి ఆగుంటారు. ఎందుకంటే లివర్ చాలా వరకు డ్యామేజ్ అయిపోయినా కానీ మ్యాక్సిమం ఇది రికవర్ చేయడానికే ప్రయత్నిస్తుంది. ఎందుకంటే ఖచ్చితంగా పథ్యం పాటిస్తే. మీకు ఒక ఉదాహరణ చెప్తున్నా చూడండి. కడుపుతో బాలింతరాలు తల్లి ఈ మందు వాడి ఆ పాలు చంటి పిల్లాడికి ఇస్తే చంటి పిల్లాడు కడుపులో ఉన్న కామెర్లు తగ్గుతాయి. అంటే ఈ మందు ఎంత ఉపయోగకరమో మీరు అర్థం అవ్వాలని ఈ చిన్న ఉదాహరణ చెప్పాను. ఇక్కడ వీళ్ళే సొంతంగా చూసారు కదా, ప్యాకింగ్ చెప్పాను కదా, ఈ ప్యాకింగ్ మిషన్తో ప్రతిరోజు ఈ మందు ఇవ్వరండి. ఓన్లీ ఆదివారం ఒక్కరోజు వేస్తారు, అది ఉదయం నుంచి సాయంత్రం వరకు. ఒకవేళ అర్జెంటుగా ఏదైనా ప్రాబ్లం వస్తే ఆదివారం వచ్చే వరకు రెమెడీ ఇస్తారు. అంటే ఆదివారం మందు లభించే వరకు అందాక అతనికి ఉపశమనం కలిగేలాగా ఏదైనా మందు అయితే ఈ కుటుంబీకులు ఇవ్వగలరు. ఈ కుటుంబం మొత్తం ఈ తాత తరంలో మొదలైన ఈ వైద్యం తండ్రి తరం, ఇప్పుడు మనవాళ్ళ తరం, ఈ మనవాళ్ళ తరంలో కూడా ఈ వైద్యాన్ని వీళ్ళు పోషిస్తూ వస్తున్నారు. వీళ్ళు ఎటువంటి లాభాపేక్ష లేకుండా చేస్తున్నారు వాటిని. అంటే టెస్ట్ చేసుకురండి, టెస్టులు రిపోర్ట్లు చేస్తామని చెప్తే బోల్డ్ డబ్బులు సంపాదించవచ్చు. అలా ఏం అవసరం లేదు. ఇక్కడే మనం ఆ ప్యాకెట్ చింపుకుని వేసుకున్న తర్వాత అక్కడే మనకు అందుబాటులో ఉన్న పాలు, పంచదార లేని పాలు వేసుకుని ఆ మందు వేసుకోవచ్చు. పథ్యం